ఇప్పుడు క్రియా అద్వైతమా అంతర్యామి పదము ఆ పరిస్థితి పరస్పర అంగీకారానికి వచ్చే వాక్యాలు ఘటక శృతులని అంటారు. పరస్పర అంగీకారానికి వచ్చే వాక్యాలు ఘటిక శృతులని అంటారు. దానివల్ల ఒక వాక్యానికి మరొక వాక్యానికి వంతలు కుదురుతుంది. ఆత్మయే బ్రహ్మము, నేను బ్రహ్మము, నీవు బ్రహ్మమనే అద్వైతాన్ని సమర్థించే వాక్యాల్లో అక్షరాలను పదాలను అటు ఇటు తిప్పి పక్షార్థాన్ని చెబుతూ జీవాత్మ పరమాత్మలకు భేదాన్ని అంగీకరించరు. ఆ పరిస్థితి ద్వైతం రాదు. ప్రాథమిక దశలో ద్వైతాన్ని అంగీకరిస్తాడు కదా. ప్రపంచం భిన్నభిన్నముగా కనిపిస్తుంది కనుక ఆ దశలో వారి మాటలను అంగీకరించాలి. భిన్నముగా కనబడిన అన్నింటిలో ఒక చైతన్యం ఉండడం వల్ల అంతర్యామిగా ఉన్నాడని విశిష్టాద్వైతాన్ని అంగీకరించాలి. మళ్ళీ రెండోసారి అంతేగాని ద్వైత విశిష్టాద్వైతాన్ని సమర్థించే మాటలకు బలవంతముగా అర్థాలు మార్చడము అద్వైతం. బృహదారణ్యములో అంతర్యామి పదము ఇది విశిష్టాద్వైతానికి అనుకూలముగా ఎవడు పృథ్వీలో ఉండి పృథ్వీకి కూడా లోపల ఉన్నాడో ఎవరికి పృథ్వీ దేవత ఎరుగదో, ఎవరికి పృథ్వీ దేవత ఎరుగుదో, ఎవరికి దేవత శరీరమే శరీరమై ఉన్నదో ఆయా పనులను ప్రేరేపణ చేస్తున్నాడు. అది అంతర్యామి ఆ మంత్రములో ఒక భాగానికి అర్థం. తేలిగ్గా చెప్పాలంటే అతను సమస్త జీవులలో ఉన్నాడని, సమస్త ప్రాణుడు అతని శరీరమని, వారి లోపల నుండి జీవిస్తున్నాడని, అతడే అంతర్యామి అని, ఈ ఆత్మని అమృత స్వరూపం అనే మాటలు అన్నారు. ఇట్టి మంత్రాలను చూసి ఇదే సిద్ధాంతమని, ఇదే అద్వైతమని బోధించమని వాదిస్తారు. తరువాత మంత్రాలు చూస్తే అద్వైత సిద్ధాంతం గోచరిస్తాం. వారి సిద్ధాంతం ప్రకారము అంతర్యామి జీవాత్మను నిన్నుడు. తరువాత మంత్రం ప్రకారం ఏకత ఆత్మ అంతర్యామి అనగా ఆత్మయే అంతర్యామి అని చెప్తుంది. ఇది రెండు వేరు కావని చెప్పబడుతుంది. ఏకమైన ఒక దశలో ఆత్మయే జీవాత్మనే కనిపిస్తుంది. అదే అందము అంతర్యామి అని చెప్తుంది. అట్లే అద్వైతాన్ని సమర్థించే వాక్యాలను చూసి తరువాత వాక్యాలను చూడకుండా ద్వైతమే పరమార్థమని వాదిస్తారు వారు. మాండిత్యములో అద్వైతము స్పష్టంగా ప్రతిపాదింపబడినది. మాండిత్యములో అద్వైతము స్పష్టంగా ప్రతిపాదించబడింది. అది మూడవ అవస్థకు అతీతమైన ప్రపంచం లయం కాబడిన స్థితిని శివము అని శివమని అద్వైతమని ఘోషించుకోలేదు. ఇదే తెలుసుకున్నవాడే తెలుసుకున్న వానిగా పరిగణింపబడతాడని, అది అక్కడ ద్వైత ప్రస్తాపన ఉన్నదా లేదు కదా. ద్వైతమనే మాట బృహదారణ్యములో ఉన్నది. ఒకటే చెప్తాడు అద్వైతం శివం అంటే మంగళప్రదం. శివం అంటే శాశ్వతమైన పదం కూడా ఒకటి ఉంది. స్థితి అని అర్థం. అన్ని ఆత్మ అయినప్పుడు ద్వైతం పోయినప్పుడే ఎప్పుడు తెలుస్తుంది ఆత్మని. ద్వైత భావం ఎవడు దానితో చూస్తాడో, దేనితో వాసన చూస్తాడు, దేని చేత అంతా తెలియబడుతుంది, దేనితో తెలియకుంటాడని
ద్వైత స్థితిలో అంతటా వ్యాపించిన ఆత్మను తెలుసుకోలేడని అద్వైత స్థితికి ప్రయత్నించాలని చెప్తుంది కదా. లోక వ్యవహారంలో ద్వైత స్థితే ఉంటుందన్నా ఇది నిజము కాదు. అందుకే యత్రహి ద్వైతం భవతి అని వాడబడి. ద్వైతం అంటే నిజమే, ద్వైతముగా కనబడేది సత్యము కాదని అర్థం వస్తుంది కదా. ద్వైతం అంటే నిజమే, ద్వైతం అనేది నిజం, కనపడేది సత్యం అర్థం వస్తుంది కదా. ద్వైతం అంటే మనకు ఉండే అదే అద్వైతం. యత్రవా అస్య సర్వమాత్మైవ భూత సందేహము లేకుండా ఆత్మయే అని అవుతున్నాడని ఉంది. దేవా అని పదాన్ని గమనించండి, అది అని అర్థం కదా. ఇవ అనే పదం వాడితే అది అభాస కాని సత్యం కాదని అర్థం వస్తుంది కదా. అతని వల్లే ఉన్నాడని అంటే అతడు కాడని అర్థం కదా. అతని వల్లే ఉన్నాడంటే అతడు కాదు, అతనిలా మాత్రమే కనిపిస్తున్నాడు. ద్వైత భావనతో లోకములు చేస్తున్నాం, కానీ అది తప్పని శాస్త్రం చెప్తుంది. తప్పునా ఇక్కడ వాడబడిన ఆత్మను పరమాత్మను ఎందుకు చెప్పలేదు? పరమాత్మని చెబితే అల్పాత్మ ఒకటి ఉండాలని అర్థం వస్తుంది కదా. ద్వైత స్థితిలో పరమాత్మని జీవాత్మని వారు విడివిడిగా ఉన్నట్టు వాడుతారు. అద్వైత స్థితిలో ఆత్మయే వాడుతారు. మోక్ష స్థితి నుండి బహిరైతమైనదని అర్థం. ఎక్కడ ద్వైతం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. గుణగాలు 1 మంత్రం 4 శ్లోకము 2వ అధ్యాయం. అట్లే తైత్రీయములో చెప్పింది, ఏమాత్రము భయం చూసినా భయమే అని అన్నారు. 2 ఉంటే ఒక దానిని మరొకటి వాడడం చూడకపోతే దుఃఖం. దుఃఖం మనకిష్టమైన వాళ్ళు పోతే దుఃఖం, మనమే పోతే దుఃఖం ఏమిటి? అదేమిటి? ఇప్పుడు ఇక్కడ ఏది పోవాలి? అది బయటికి పోవాలి, మనం మనం పోతే ఇంకెప్పుడు తెలుస్తుంది? ఉపాధితో ఉన్న నీవనేవాడు ఉంటే కదా నేను అనే విషయం లేదా అర్థమవుతుంది. రెండో వాడు పోవాలి. మనకిష్టమైన వాడు పోతే దుఃఖం, మనమే పోతే దుఃఖం ఏమిటి? అందరినీ తనగా భావించినప్పుడు బాధ లేదు. మన నుండి ఒకడు వెళ్ళిపోతున్నాడని ద్వైత స్థితిలో బాధపడతాడు. విడిగా భగవంతుడు ఉన్నాడని భావించిన విహరము వల్ల బాధ తప్పడం లేదు. కనుక అతడే మనమైనప్పుడు దుఃఖం ఎక్కడుంటుంది? కోరిక శత్రువులు ఉండవు, శత్రువులు ఉండవు. కనుక వేద స్థితియే మోక్షం. శంకరుడు నిర్మించిన భాష్యదీపమదే. శంకరుడు ఏం చెప్పారు? అదే రెండు కాదు, అవేద స్థితిని పోతుంది. ఇక ఆరాధనలో జీవుడు దేవుడు విడిగా ఉన్నట్లు భావించడమా? బృహదారణ్యంలో తనకంటే భిన్నముగా భగవంతుడు ఉన్నాడని భావించిన వాడు పశు సమానులని చెప్పింది. ఈ మాటకు వైష్ణవుడు అట్లా అర్థం చెప్తారు. అన్యం దేవత ఉపాసే అనగా శివుడి కంటే విష్ణువు కంటే మిగిలిన దేవతను పూజించి వాడు పశువు అని అర్థం చెప్తారు. అన్ని దేవత ఉపాసన అనగా శివుడి కంటే విష్ణువు కంటే దేవతలు పూజించేవాడు పశువుని అర్థం చెప్తారు. ఆ ఇద్దరు దేవతల వలనే మోక్షమని శైవుడు శివుని వైష్ణవుడు విష్ణువుని పరదేవతగా భావిస్తారు. ఈ రెండింటిని అంగీకరిస్తారు అద్వైతులు. విశిష్టాద్వైతులు అంగీకరిస్తారు. వేద దృష్టి మిగతా వేద. ఈ మంత్రాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?
అన్యోః సవన్యోః అహమస్మితి అన్యః అహం బ్రహ్మాస్మితి. అది ఉంది కదా. అనగా ఎవడి దేవత కంటే భిన్నుడు, నీ దేవత కంటే భిన్నుడు, ఒకరి నుండి మరొకరు భిన్నులే భావంతో పూజిస్తే అతడు పశు సమానుడని అర్థం. ఒక దేవత మరొక దేవతని కాదు. ఉపాసకుడు ఉపాసించే వారిని భిన్నముగా చూసి అతడు పశు సమానుడని చెప్పాలి. కనుక ఇక్కడ కూడా అద్వైతమయ మోక్షం చెప్పబడింది. ఇందు భగవంతునికి భక్తులకు భేదము లేదు, దేవతకు ఉపాసకులకు భేదము లేదు, శక్తికి శక్తివంతులకు భేదము లేదు. అది మనకి ప్రత్యక్షంగా రామకృష్ణ పరమహంస సూచిస్తుంది. ఈ రెండో ఒకటే రాజేవి రాజేవి రుద్రరూపే అది కాదుగానే అది సాక్షాత్కారం. ఇది శంకరాత్మ. శంకరుడికి ప్రాధాన్యత ఇచ్చేది శంకరాత్మ, శివుడికి ప్రాధాన్యత. అమ్మకు ప్రాధాన్యత ఇచ్చేది సాక్షాత్వైతము లభించేది. సాక్షాత్వైతము అద్వైతంలో కూడా రెండు ఉన్నది. అంతా శక్తిమయమైనలో అంతా శివమయంలో వాళ్ళు ఇందులో కలుపుతారు. వాడికి వాడు అలా కనడు. ఇది శివశక్తి. ఇక్కడ రెండు, అక్కడ మూడు. అదేమిటో నీకేమర్థమైంది చెప్పి వైష్ణవుడు చెప్పి ఇందులో కలుపుతున్నటువంటి వాడు దేన్ని అంగీకరించారు? విష్ణువు తప్ప నమ్ముతాడు. మరి వీళ్ళు అమ్మని